రోడ్ల మీద బతకని కూడా ఛాన్స్ లేకుండా ఎట్లా బతకాల దొంగతనాలు చేస్తే పోలీసులు గుర్తవల్ల కొడతారు ఎట్లా బతకాలి ఇప్పుడు ఏంది జీవితాలు లక్షల జీతాలు లక్షల జీతాలు తింటారు మాట్లాడనియరు ఎవరు దాచాలి ఇప్పుడు ఒక్కొక్కరి ఇళ్ళలో 5-5 6-6 బతకాల స్వామి మన షాప్ అన్ని పోతామే కానీ ప్రాణం పోవచ్చు కదా. నమస్కారం, నా పేరు అఫ్జల్. చిరు వ్యాపారంలో నాది ఒక టిఫిన్ సెంటర్. నిన్న మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మాకు చెప్పిన తర్వాత మేము అందరం కలిసి చిరు వ్యాపారులం అందరం కలిసి నాయని రాజేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం. ఇక్కడ ఎమ్మెల్యే ఆయన దగ్గర పోతే ఏమన్నారు మాకు, సరే నేను కమిషనర్ మేడంతో మాట్లాడి మీకు 2 రోజులు టైం ఇప్పిస్తా అన్నాడు. టైం ఇప్పిస్తా అంటే సరే అని మేము వచ్చినాం. మేము పొద్దుగాల దుకాణాలు పెట్టుకున్న తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వాలి, వచ్చి మొత్తం కూలగొట్టేసిండ్రు. ఆఖరికి మేము కాళ్ళు మొక్కుతా అన్నా కూడా మమ్మల్ని పట్టించుకోలే. ఈ పోలీసు వాళ్ళు అందరూ మమ్మల్ని గుంజుకుపోయినరు. మా డబ్బాలు మా సామాన్లు అన్నీ మొత్తం ఇరగొట్టేసిండ్రు. దానికి మాకు ఏమైనా సహాయం చేయాలి. మా బతుకు తెరువు దీనిపైనే ఉన్నది, మాకు వేరేది ఏం లేదు. మాకు బతుకు తెరువు ఇవ్వకపోతే మేము అందరం కలిసి ఇళ్ల పైన దొంగతనాలు చేయాల్సి వస్తుంది. రాజపేట చౌరస్తా బ్రెడ్ ఆమ్లెట్ షాప్ మాది. నైట్ అంటుంటాం. మా షాపు బ్రెడ్లు ఇడ్లు అన్నీ బల్లి డబ్బా షాప్ అన్నీ పడగొట్టేళ్ళు. యువ మాకు ఏముంది చెప్పండి. ఇట్లా మా పరిస్థితి చూడండి, నేను చూడండి చూసుకుంటే బతికేటోళ్ళం. అయితే ఎట్లా మా పరిస్థితి ఇబ్బంది పెడతారు ఏంది చెప్పుడు లేదు దచ్చి పడగొట్టుడే నా మొత్తం. ఎవరికి ఇచ్చిండ్రు ఏంటిది, వాళ్ళు ఇస్తారా మాకేమైనా పైసలు, వాళ్ళు ఏమైనా జాబులు ఇస్తారా, మాకేమైనా ఇస్తారా వాళ్ళు? షాపులు గీపులు చూడండి వ్యవస్థ ఇది ఏంటి మొత్తం. కష్టం చేసుకుంటూ మాకు కాడగొట్టింది. ఎట్లా బతకాలని మాకు ఉద్యోగాలు లేవు, ఏం లేవు. మేమేం తిని బతకాలి సార్ చెప్పండి, మీరే చెప్పండి. లేవా ఏం లేదా మీరు చేసుకుంటే దీంట్లో వాళ్ళ దగ్గర బతికేళ్ళు మాకు మాకు అడ్డులో కొట్టి జ్ఞానం చేసుకుని ఎట్లా బతకాలి. మాకు షాపులు కావాలని కోరుకుంటాను. చెప్పలేదు మాకు, ఏం చెప్పలేదు. ఒక 2 రోజులు కూడా టైం ఇవ్వండి. నా పేరు వెంకటేశ్వర్లు. గత 30 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ టిఫిన్ బండి నడుస్తున్నాను. 30 సంవత్సరాల నుండి మాకు ఏ విధమైన అబ్జెక్షన్ లేకుండా ఇన్ని రోజులు. ఇప్పుడు వచ్చేసి మొత్తం ఇన్ఫర్మేషన్ లేకుండా పొద్దున్న ఎన్ని మార్నింగ్ వచ్చి కూలగొట్టింది. మా వ్యాపారం మొత్తం దెబ్బతిన్నది. మా పోయే సామాను మా మీద ఆధారపడి 10 కుటుంబాలు బతాయి. మేము 6 ఒక సెక్షన్ మీద 6 పెట్టుకున్నాం సార్. మాకు న్యాయం చేయాలి. ఒక 6x6 యార్డ్ లెక్క ఒక షెల్టర్ నిర్మించి మాకు ఇస్తే దాని కిరాయి మున్సిపాలిటీ కట్టుకుంటాం. ఆల్రెడీ టేనర్స్ మాకు ఉన్నది. మీరు కొద్దిగా న్యాయం చేయడం. అది కూలి బండి. మా నాన్న కూలి బండి ఇక్కడ 50 సంవత్సరాల నుంచి కూలి బండి నడుపుతున్నాను. మా నాన్న తర్వాత నేను ఇక్కడ కూలి బండి నడుపుతున్నాను. నిన్న నాయన రాజేంద్ర రెడ్డి ఇస్తే 2 రోజులు టైం ఇస్తా అని చెప్పి చెప్తున్నారు. టైం ఇవ్వలేదు, ఏం లేదు. మన పొద్దున్నే కూల బండి మాకు 50 సంవత్సరాలు మేము ఇక్కడనే ఉంటున్నాం. ఇక్కడ మాకు బతుకులు కావాలి. మాకు ఇక్కడనే కావాలి. మేము వేరే దగ్గర పోతే మేము బతకలేము. ఒక్కొక్క కుటుంబం మా చేతి కింద ఒక్కొక్క 5-5 కుటుంబాలు 6-6 కుటుంబాలు బతుకుతాను. ఇక్కడ 50 సంవత్సరాలు మేము ఇక్కడనే ఉంటున్నాము. చెప్పి చేస్తారా చెప్పక చేస్తారా? మీరు చెప్పి మీరు చెప్తే మాకు వస్తుంది. అక్కడ ముట్టుకోవాలి. అసలు మీరు కంటే మేము వచ్చే వాళ్ళనే కాదు. ఎక్కడికి ఇన్వెస్ట్మెంట్ లేకపోతే మేము వచ్చే వాళ్ళనే కాదు. మీరు ఏదో పని చెప్తే మన వరంగల్
నడుస్తూనే ఉన్నది ఇదంతా చరిత్ర తెలంగాణ కొత్తగా ప్రశాంత్